మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం సిఈఆర్ క్లబ్ లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలో ప్రారంభంలో సిఐటియు ఫౌండేషన్ సిపిఎం పార్టీ ఎక్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ మహాసభల్లో సీనియర్ కామ్రేడ్ ఎస్ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పాలడూరు భాస్కర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్ల అమలు రద్దు చేయాలని, రైతు విత్తనాల బిల్లును నిలిపివేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్డీలను అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు అనుసరించబోయే విధి విధానాలను గురించి ఈ మహాసభల్లో చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతోందన్నారు. పట్టణంలో జరుగుతున్నటువంటి సందర్భంలో మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీరు అనుసరించేటువంటి విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇప్పుడు ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి ఉంది. మీరు ప్రవేశపెట్టినటువంటి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. అందులో భాగంగా కోల్ ఇండియాలో ఉన్నటువంటి సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గలను కూడా ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సింగరేణికి కావాల్సినటువంటి బొగ్గు బ్లాకుల్ని నేరుగా టెండర్ లేకుండా ప్రభుత్వమే ఈరోజు కేటాయించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మందమర్రి డివిజన్లో సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ 17వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో పలు తీర్మానాలు చేయబోతూ ఉన్నాం. దాదాపు 48,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రుణపడి ఉంది. ప్రతి పనికి కూడా సింగరేణినే నిధులే వాడుకుంటున్నారు. సింగరేణి సంక్షేమాన్ని గాడికి వదిలేసినారు. కనీసం సింగరేణి కార్మిక సంఘాలైనా గెలిచిన ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ నోర్పు మెత్తలేరు. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. సింగరేణి కార్మికులారా, మన అవసరాల కోసం వాళ్ళు ఇలా మొత్తం మనం వాడుకుంటున్నారు. మన అవసరాల కోసం ఇలా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు. మొత్తం సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఐఎన్టీసీ కార్మిక సంఘాన్ని ప్రశ్నిస్తున్నా.